హలో ఫ్రెండ్స్, శృతి విశాల్ చేసిన క్రైమ్‌లో పార్ట్ 2 చూసేద్దామా? విశాల్ ప్లాన్ ప్రకారం శృతి ఆ రోజు నైట్ విజయేంద్రను బాగా తాగించేసింది. తర్వాత తను శృతిని బాగా అనుభవించేశాడు. తర్వాత బాగా తిని పడుకున్నాడు. చాలా అంటే చాలా మొద్దు నిద్రలో ఉన్నాడు. రాత్రి 2 ఆ సమయంలో శృతి లేచి కిటికీ యొక్క తలుపులు తెరుస్తుంది. దాంతో కిటికీలోంచి విశాల్ వస్తాడు. శృతిని చూసిన వెంటనే విశాల్ చాలా బాధపడతాడు. నువ్వు చాలా పాడైపోయావు అంటూ శృతిని దగ్గరకు తీసుకుని వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక తలగడ తీసుకుని విజయేంద్ర యొక్క ముఖం మీద పెట్టి గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చంపేస్తారు. చివరి క్షణంలో విజయేంద్ర చాలా వరకు ప్రయత్నిస్తాడు బ్రతకటానికి. కానీ విశాల్ ఏమాత్రమూ తనకి ఛాన్స్ ఇవ్వడు. చివరిసారిగా విజయేంద్ర శృతిని అలా చూస్తూ చచ్చిపోతాడు. తర్వాత విశాల్ శృతి ప్లాన్ ప్రకారం విజయేంద్రను తను వేసుకున్న దుప్పటిలో చుట్టేసి మొత్తం చుట్టుపక్కల చూస్తారు. పనివాళ్ళు కూడా కనిపించరు. ఇదే కరెక్ట్ సమయం అని భావించిన విశాల్ తనని భుజం మీద వేసుకుని బంగ్లా వెనుక ఉన్న డ్రైనేజీలో పాడేస్తాడు. తరువాత విశాల్ శృతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ వీధిలో చెత్త ఏరుకునే అబ్బాయి ఎప్పటిలానే ఆ వీధిలో పడి తిరుగుతూ ఉండడంతో ఉదయం 5 ఆ సమయంలో డ్రైనేజీ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరో దుప్పటి కప్పుకుని పడిపోయారు అని గమనించిన ఆ వ్యక్తి ఎవరో చూడాలి అని అనుకుని దుప్పటిని కర్రతో కదుపుతూ ఉంటాడు. అప్పుడు ఒక ముసలి వ్యక్తి అని తనకి అర్థమవుతుంది. అతని ఫేస్ గుర్తుపట్టడానికి లేదు, చాలా ఉబ్బిపోయి ఉంది. దాంతో ఆ చెత్త ఏరుకునే వ్యక్తి వెంటనే వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు మీడియా వాళ్ళతో కలిసి విజయేంద్ర యొక్క బాడీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ చాలామంది ప్రజలు గుమ్మిగూడి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు అని ఎవరూ గుర్తుపట్టలేకపోతారు. ఆ తర్వాత కొంత సమయానికి ఒక వ్యక్తి ఇది విజయేంద్ర యొక్క బాడీలా ఉంది, ఇతను గ్రేట్ బిజినెస్ మ్యాన్, వాళ్ళ యొక్క బిల్డింగ్ వెనకే అతన్ని చంపి పడేశారా అనుకుంటూ అందరూ బాధపడతారు. తర్వాత బాడీని ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టానికి తీసుకువెళ్తారు. తర్వాత పోలీసులు ముందు పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే వాళ్ళ ఇంటికి వెళ్తారు. విజయేంద్ర ఇంటికి వెళ్ళిన పోలీసులు శృతిని పిలుస్తారు. మీకు పెళ్ళయి ఎన్ని రోజులు అయింది అని అడుగుతారు. దాంతో శృతి 3 నెలలు అయింది అని అంటుంది. ఇంతకీ మీరు విజయేంద్రను చివరిసారి ఎప్పుడు చూశారు అని అడిగితే అప్పుడు రాత్రి పడుకునే ముందు చూశాను అని అంటుంది. దాంతో పని వాళ్ళందరినీ వేరువేరుగా చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అంటుంది, మేడం చాలా రోజుల నుంచి బాగా ఉండడం లేదు, సార్ని దూరం పెడుతుంది. అలానే కొన్ని రోజుల క్రితమే కెమెరాలు పనిచేయడం లేదు, ముందు ఆ కెమెరాలను తీసేయండి అంటూ కెమెరాలన్నింటినీ తీయించేసింది అని అంటుంది. దాంతో వాళ్ళ యొక్క అనుమానం కొంచెం బలపడుతుంది. కానీ ఏది కన్ఫర్మ్ అవ్వకముందే శృతిని దోషి చేయకూడదు అని ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ వచ్చాక ఆ తర్వాత మాట్లాడదాం అని అనుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. అందులో విజయేంద్ర ఎవరో బలవంతంగా తనని ఊపిరాడకుండా చేయడం ద్వారా మరణించాడు అని, ఆ తర్వాత అతను మరణించాకే తనని తీసుకువెళ్ళి డ్రైనేజీలో పాడేశారు అని తెలిసింది. దాంతో వీళ్ళ యొక్క అనుమానం బలపడింది. తర్వాత శృతి యొక్క కాల్ లిస్ట్ తీసుకొస్తారు. ఆ శృతి కాల్ లిస్ట్లో చాలా వరకు విశాల్తో మాట్లాడిన మాటలే ఉంటాయి. విశాల్ యొక్క నెంబరు రిపీట్ అవుతూ ఉంటుంది. పోలీసులందరూ ఇలా అనుకుంటారు, ఎవరైనా మాజీ ప్రేమికుడితో ఇంతలా ఎలా మాట్లాడతారు, ప్రతిరోజు గంటల కొద్దీ మాట్లాడుతుంది అని అనుకుంటారు. దాంతో శృతి మరియు విశాల్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళ స్టైల్లో విచారిస్తారు. ఇద్దరిని వేర్వేరుగా కూర్చోపెట్టి ఇద్దరికి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. శృతితో ఇలా అంటారు, నీకు విశాల్కి సంబంధం ఏంటి అని. అప్పుడు శృతి, తను నా లవర్, నేను చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం, కానీ పెళ్ళయ్యాక నేను అతన్ని మర్చిపోయాను అని అంటుంది. దాంతో అప్పుడు పోలీస్ ఆఫీసర్, అయితే గంటలు గంటలు ఏం మాట్లాడుతున్నావు ప్రతిరోజు అని అంటాడు. దాంతో శృతి ఏమీ మాట్లాడదు. ఆ తర్వాత విశాల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు శృతిని ప్రేమిస్తున్నావా, శృతి ఎవరో నీకు తెలుసా అని అడుగుతారు. దాంతో విశాల్, లేదు శృతి ఎవరో నాకు తెలియదు, నేను సంబంధం తెచ్చాను అంతే అని అంటాడు. దాంతో శృతి ఏంటి, నువ్వు తన లవర్ అని అంది అని అంటారు పోలీసులు.
పోలీసులు. దాంతో విశాల్ కూడా ఏమీ మాట్లాడదు. తర్వాత పోలీసులు ఇలా అంటారు, నువ్వు విశాల్ కలిసి విజయేంద్రను చంపేశారు కదా అని. దాంతో శృతి, ఏంటి అలా మాట్లాడతారు, నా భర్తను నేను ఎందుకు చంపుకుంటాను అని వాదిస్తుంది. అప్పుడు పోలీసులు ఇలా అంటారు, విజయేంద్ర రాత్రి 2ంటికి చనిపోయాడు. ఆ టైంలో నీ ఫోన్ యాక్టివ్గా ఉంది. నీ ఫోన్ సిగ్నల్స్ అండ్ విశాల్ ఫోన్ సిగ్నల్స్ రెండూ ఒకే చోట ఉన్నట్లుగా చూపిస్తున్నాయి. దీనికంటే వేరే ఆధారం ఏం కావాలి? నీ మీద అనుమానం కాదు, ఇది కన్ఫర్మ్ అని అంటాడు. దాంతో శృతి తన తప్పును అంగీకరిస్తుంది. తర్వాత విశాల్ని కూడా అడుగుతారు. విశాల్ లేదు లేదు అని వాదిస్తూ ఉంటాడు. కానీ పోలీసులు చూపించిన ఆధారాలతో తను కూడా ఏమీ మాట్లాడడు. తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ పోలీసులకు దొరికిన ఆధారాలతో వీళ్ళ యొక్క నేరాన్ని నిరూపించలేము అని పోలీసులు ఇంకా సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటే విజయేంద్ర గదిలో విజయేంద్ర పెట్టిన సీక్రెట్ కెమెరా కనిపిస్తుంది. దాని త్రూ మనకి ఒక విషయం అర్థమవుతుంది. విజయేంద్ర కూడా ముందు నుంచే శృతి మీద అనుమానంగా ఉన్నాడు. అలానే విజయేంద్ర యొక్క ఒక డైరీలో ఒక లెటర్ దొరుకుతుంది. అందులో ఇలా అంటాడు, శృతి లాంటి అందమైన అమ్మాయి నాలాంటి 60 ఏళ్ళ ముసలాన్ని పెళ్లి చేసుకుంది అంటేనే అర్థం చేసుకోవాలి అది స్వార్థంతోనే అని. కానీ నేను తన స్వార్థాన్ని ఎప్పుడో పసిగట్టేశాను. అందుకని తనని ముందుగా చాలా అనుభవించేశాను. ఎప్పుడైనా తన యొక్క తప్పుని ఒప్పుకుంటుందేమో అని నేను ఎదురు చూశాను. కానీ తను ఏ క్షణమో తను గివప్ చేయలేదు. ప్రతిరోజు నేను పెట్టే టార్చర్ని అనుభవించింది అని ఆ లెటర్లో ఉంటుంది. పైగా విజయేంద్ర 1 నెల క్రితమే తన యొక్క ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్కి రాసేద్దాం అని అనుకుంటాడు. కానీ అలా చేయకుండా తనని నమ్మి వచ్చిన శృతి పేరు మీద మొత్తం ఆస్తి రాసేస్తాడు. తర్వాత ఈ లెటర్ రాస్తాడు, శృతి నన్ను మోసం చేయడానికే పెళ్లి చేసుకుంది. కానీ నేను తనని బాగా అనుభవించాను. తను ఎప్పుడూ అనుకోలేదు నాలాంటి ముసలివాడు తనని ఇంత టార్చర్ చేస్తాడు అని. అందుకనే నేను తనకి నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాను అని ఒక లెటర్లో రాసి ఉంటుంది. నేను ఎప్పుడు చనిపోయినా సరే అది సహజ మరణమే, కానీ శృతి నా మీద ఏమీ చేసి ఉండదు అని నమ్మకంతోనే నేను ఈ లెటర్ రాస్తున్నాను అని తను లెటర్ రాస్తాడు. కానీ శృతికి ఈ విషయం ఏమీ తెలియదు. విజయేంద్ర ఆస్తి మొత్తం తన పేరు మీద రాశాడు అని కూడా తెలీదు. తను చనిపోయేదాకా శృతి వెయిట్ చేయలేకపోయింది. విజయేంద్రను విశాల్తో కలిసి చంపేసింది. శృతి విశాల్ని కోర్టులో సమావేశపరిచారు. ఆ యొక్క పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలతో శృతి విశాల్ కలిసి ఈ నేరాన్ని చేశారు అని నిరూపించడం జరిగింది. చివరిసారిగా శృతి, నువ్వేమైనా మాట్లాడతావా అని జడ్జ్ అడిగారు. అప్పుడు శృతి ఇలా అంటుంది, నిజమే, నేను స్వార్థంగానే ఆలోచించి విజయేంద్రను పెళ్లి చేసుకున్నాను. కానీ అతను నాకు 90 రోజుల పాటు నరకం చూపించాడు. నా కష్టం నేను ఎవరికి చెప్పుకోను. తను పెట్టిన టార్చర్కి నేను ఎలా మ్యానిపులేట్ అయ్యానంటే ఎలాగైనా అతన్ని చంపేయాలి అన్న ఆలోచన నా బుర్రలోకి వచ్చేసింది. తను నన్ను అంత టార్చర్ చేశాడు. నేను పడిన కష్టం, నేను పడిన బాధలు మీకు ఎవరికి కనిపించవా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన అందంతో తన మాటలతో మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నించింది. కానీ అప్పుడు జడ్జ్ ఇలా అంటాడు, మేము నీ యొక్క బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేశాము. నువ్వు ఒక అనాథవు అని తేలింది. విశాల్ నువ్వు 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అని తెలిసింది. నువ్వు విశాల్ కలిసి ఇలాంటి చాలా నాటకాలు చేశారు. డబ్బుల కోసం చాలామందిని ఇలా మోసం చేశారని, అలానే ఇప్పుడు విజయేంద్రను డబ్బుల కోసం చంపేశారు అని కూడా క్లియర్ అయింది. కానీ ఇప్పటికీ నువ్వు ఇక్కడున్న వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నిస్తున్నావు. నీలాంటి వాళ్ళు ఇటువంటి సభ్య సమాజంలో ఉండడం నేరం. నిన్ను మాఫీ చేసి మరలా విడుదల చేసినా సరే నువ్వు మరలా ఈ పని చేయవని గ్యారంటీ ఏంటి అంటూ జడ్జ్ దీనికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ ఈ నెల 23న ఇస్తాను అంటూ తమ యొక్క నిర్ణయం చెప్పారు. అయితే శృతి విశాల్ జైల్లో ఉండే సమయంలోనే విశాల్ శృతికి ఒక లెటర్ పంపుతాడు. అందులో ఇలా ఉంటుంది, నీకు తెలుసు నేను ఏం తప్పు చేయలేదు అని. నీ వల్లే నేను ఇక్కడ జైల్లో మగ్గుతున్నాను. దయచేసి ఫైనల్ డెసిషన్ రోజు కొంచెం నాకు శిక్ష తగ్గేలా మాట్లాడు అంటూ ఒక లెటర్ ఇస్తాడు. అందులో శృతి ఏమీ మాట్లాడదు. తర్వాత ఫైనల్ డెసిషన్ వస్తుంది. అప్పుడు శృతిని, విశాల్ ఈ తప్పులో నీకు భాగంగా ఉన్నాడా, నువ్వు విశాల్ని ఎలా మ్యానిపులేట్ చేశావు అని అడుగుతారు. శృతి ఏమీ మాట్లాడదు. అప్పుడు విశాల్ యొక్క లాయర్ ఇలా అంటాడు, ఈమె యొక్క అందంతో, ఈమె యొక్క మాటలతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా యొక్క క్లయింట్ని ఈ క్రిమినల్ యాక్టివిటీలో కలిపింది అంటూ విశాల్ యొక్క లాయర్ వాదిస్తూ ఉంటాడు. అప్పుడు జడ్జ్ ఇలా అంటారు,
అవునా? నీ క్లయింట్ చాలా చంటి పిల్లాడు. కెమెరాలో నీకు క్లియర్‌గా కనిపించడం లేదా? అతను ఆ వ్యక్తిని ఎలా అయితే ముఖం మీద ఊపిరాడకుండా నొక్కి చంపాడో, ఇంత పెద్ద సాక్ష్యం ఉన్నా నువ్వు అతన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంత ధైర్యంగా ఎలా ఈ కేసు వాదిస్తున్నావు అని జడ్జి అతన్ని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి ఏమీ మాట్లాడదు. తర్వాత శృతి, విశాల్‌కి జీవిత ఖైదీ పడినట్లుగా జడ్జి గారు అతని ఫైనల్ డెసిషన్ ఇస్తారు. శృతి, విశాల్ను ఇంకో జైలుకి తరలిస్తారు. ఇద్దరు ఇప్పుడు వేరు వేరు జైళ్ళల్లో ఉంటారు. శృతి అందరితో మాట్లాడడమే మానేసింది. తన యొక్క కథను పుస్తకంగా రాయడం ప్రారంభించింది. అలానే విశాల్ అయితే ఎవరి ముఖం చూడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. తనని తాను లోపలే బంధించుకుని సూసైడ్కి కూడా అటెంప్ట్ చేశాడు. కానీ హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల అతను బ్రతికిపోయాడు. కానీ శృతి మాత్రం తను చేసిన తప్పును తలుచుకుంటూ రోజు బాధపడుతూ ఉండేది. కనీసం నార్మల్ లైఫ్ అయినా లీడ్ చేసేదాన్ని. నేను చేసిన తప్పు వల్ల విశాల్ కూడా ఇరుక్కున్నాడు అని మనసులో బాధపడుతూ ఉండేది. ప్రతిరోజు రాత్రి శృతి పడుకోలేకపోయేది. ఎందుకంటే విజయేంద్ర తనని చివరిసారిగా చూసిన చూపే శృతికి గుర్తుకొస్తూ ఉండేది. అయితే శృతి మనసులో ఇలా అనుకుంటూ ఉండేది, విజయేంద్ర నన్ను క్షమిస్తాడో లేదో, తను ఎప్పుడు నా వెంటే ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. తను నా మీద చేసిన అరాచకాలు, అన్యాయాలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు రాత్రి నాకు భయం వేస్తుంది అని అనుకుంటుంది. తర్వాత బీహార్ మొత్తము ఈ క్రైమ్ గురించి చెప్పుకోవడమే. ప్రజలందరూ రెండు విధాలుగా చిరిగిపోయారు. కొంతమంది శృతి అనుభవించిన కష్టాల వల్లే, తను పెట్టిన టార్చర్ వల్లే తను ఇలా చేసింది అని కొంతమంది శృతికి సపోర్ట్ చేసుకుంటూ, మరి కొంతమంది శృతి కావాలనే ఇదంతా ప్లాన్ చేసి చేసింది, అప్పుడే తన ఆస్తి మొత్తం తను చెందుతుంది అనేసి ఈ ప్లాన్ చేసి విజయేంద్రను చంపేసింది అని కొంతమంది నెగిటివ్గా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మొత్తానికి శృతి చేసిన తప్పో కాదో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇంతకీ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో బ్లూ హార్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.